యమధర్మరాజుని, చిత్రగుప్తుల్ని రెస్పెక్టే లేకుండా జోకర్‌లాగా కూడా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అసలు దీని గురించి మీ కామెంట్ ఏంటి బ్రో? ఆరేడుగురిని ఎందుకు చంపావన్నారు. ఏ నేను చంపడం ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అంతే అన్నారు. కదా! నువ్వే చంపావు అన్నారు. లేదు లేదు నేను చంపలేదు అంటాడు. శంగనం. డాక్టర్ గారు జాగ్రత్త. రోజు మనం చాలా సార్లు చూస్తుంటాం ఈ సినిమాల్లో యమధర్మరాజుని, చిత్రగుప్తుల్ని ఈ సినిమా వాళ్ళు చాలా సార్లుగా హాస్య నటులుగా చూపిస్తుంటారు. కొన్నిసార్లు అసలు రెస్పెక్టే లేకుండా జోకర్‌లాగా కూడా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అసలు దీని గురించి మీ కామెంట్ ఏంటి బ్రో? చాలా సినిమాలు వచ్చాయి యమరాజు నేపథ్యంలో. హ్మ్. వారి మీద మనకు నియంత్రణ లేదు. ఎలా అంటే అలా చూపిస్తారు. అవును. యమరాజు గురించి, చిత్రగుప్తుల వారి గురించి అమర్యాదగా చూపిస్తూ ఉంటారు. అవును. హేళన చేస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళ ద్వారా హాస్యాన్ని పండించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానివల్ల మన సనాతన ధర్మ విశ్వాసాలకు కూడా కొంతవరకు భంగం కలుగుతుంది. ఖచ్చితంగా. దానివల్ల ఖచ్చితంగా కొందరిలో అవిశ్వాసం కూడా కలుగుతుంది. అవును. ఈ విధంగా అంత కథను వాళ్ళకి సమర్థంగా చెప్పడానికి ప్రయత్నించాము, అందులో భాగంగా చేశాము. కాస్త హాస్యాన్ని సృష్టించడానికి ప్రయత్నించాం, అందులో భాగంగా చేశామంటూ వాళ్ళు ఎంత చెప్పడానికి ప్రయత్నించినా అలా చేస్తే కనుక ఖచ్చితంగా అది అపరాధమే అవుతుంది. కాబట్టి దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పలేను నేను. కానీ వాళ్ళు చేసింది నిజాయితీగా, నిష్పక్షపాతంగా వాళ్ళు అర్థం చేసుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటే బాగుంటుంది. ఇక దానికి ఎలాంటి శిక్షలు పడతాయా లేదా అనేది కూడా నేనేం చెప్పలేను. కానీ దూషణ, ఎందుకంటే వాళ్ళు భగవంతుడి ప్రభుత్వంలో ఉన్న గొప్ప సేవకులు కాబట్టి, యమరాజు మరియు చిత్రగుప్తుల వారు కాబట్టి, వాళ్ళని దూషించిన, వాళ్ళ పట్ల వేళాకోళం చేసిన ఖచ్చితంగా అది అపరాధము, కఠినమైన పాపమే శిక్షలు అవుతుంది. కూడా ఉండే కాబట్టి అవకాశం ఉంది. శిక్షలు పడే అవకాశం ఉంది. కానీ ఇలా అవుతుందని నేను చెప్పలేను. ఓకే. కాబట్టి జాగ్రత్తగా ఉంటే బెటర్. అలాంటి వాళ్ళను సినిమాల్లోకి అలాంటి వాళ్ళ పాత్రలు తీసుకోకుండా ఉంటే బెటర్. ఓకే. జాగ్రత్తగా ఉంటుంది. రోజీ నేనొక డాక్టర్‌ని. చాలామంది రోగుల్ని రెగ్యులర్‌గా చూస్తుంటాను రోజీ. మీరు ఆయా గరుడ పురాణంలో ఉన్న వైద్యం గురించి చెప్పారు గానీ, వైద్యుడి గురించి, వైద్య వృత్తి గురించి ఏం చెప్పలేదు. అసలు అంటే ఈ రోగులు చాలా బాధతో, చావు బతుకుల మధ్య పోరాటంతో కూడా చాలామంది వస్తుంటారు రోజీ. సో, ఈ వైద్య వృత్తి గురించి, వైద్యుడి గురించి గరుడ పురాణంలో ఏమైనా ఉందా రోజీ? ఈ యొక్క వైద్యుడి గురించి కూడా గరుడ పురాణంలో ఉంది. ప్రేతకాండంలో 3వ అధ్యాయంలో అనుకుంటా, అందులో ఒక విషయం చెప్పారు. ఓకే. ఎవరైతే అవసరం లేకుండా ఎక్కువ టాబ్లెట్లు రాసేవాళ్ళు, అవసరం లేకపోయినా ఎక్కువ ఇంజెక్షన్లు రాసేవాళ్ళు, అవసరం లేకపోయినా శస్త్రచికిత్సలు చేయాలండి అని చెప్పి డబ్బులు గుంజేవాళ్ళు ఉంటారు. సర్జరీస్. ఇలాంటి వైద్యులు వీళ్ళందరూ కూడా అనవసరంగా, అంటే అవసరం లేకపోయినా డబ్బుల కోసం చేస్తున్నారు చికిత్స. ఆ మధ్యలో ఒక సినిమాలో వచ్చింది, చనిపోయిన వ్యక్తికి అంటే శవానికి వాళ్ళు చికిత్స చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు డబ్బుల కొరకు. ఈ విధంగా ఆ మధ్యలో కూడా ఒక దగ్గర జరిగిందని విన్నా నేను. ఇలాంటి వైద్యులందరినీ కూడా విషంగనం అనే నరకంలో వేసి పాపాలు విధిస్తారు. శంగనం. డాక్టర్ గారు జాగ్రత్త. మనకు అలాంటిది ఏం లేదు రోజీ. అంటే ఒక వైద్యుడి వృత్తి అనేది చాలా గొప్ప వృత్తి. వైద్యుడిని చాలా నమ్ముతాడు ఆ యొక్క రోగి. అవును. వాళ్ళందరూ కూడా దేవుడిలాగా చూస్తారు. కరెక్ట్. కానీ వైద్యో నారాయణో హరి అంటే నిజానికి ఆ హరియే నిజమైన వైద్యుడు. అవును. ఒక చక్కటి సంఘటన మీకు చెప్తాను. ఒకసారి రాధా గోవింద మహారాజుల వారు, ఆయన ఇప్పుడు వృందావనంలో ఉంటారు, పరమ భాగవతులు, శుద్ధ భక్తులు. ఆయన వాళ్ళ సీనియర్ శిష్యులు ఒకరు ఆసుపత్రిలో సర్జరీ జరిగితే చూడ్డానికి వెళ్ళారు. ఓకే. వెళ్ళి ఆ యొక్క శిష్యుని పలకరించడానికి వెళితే పక్కకే ఆ డాక్టర్ కూడా ఉన్నారు. ఓకే. ఆయన అన్నారు, స్వామి మీ శిష్యుడు సేఫ్, నేనే దగ్గరుండి సర్జరీ చేశాను అన్నారు. ఆయన శ్రీకృష్ణ భగవాన్ని కృప మనపై ఉంది అనుకున్నాడు. స్వామి నేను సర్జరీ చేశాను, శ్రీకృష్ణ భగవానుడు కాదు అన్నారు. అదేనండి మీరు సర్జరీ చేశారు కానీ భగవంతుడి కృప ఉంది అందుకే ఆయన బతికాడు అన్నాడు. రైట్. స్వామి నేను కష్టపడి చేసిన సర్జరీని ఆ భగవంతుడికి అండగడుతూ ఉన్నారు, ఇది న్యాయమా అన్నారు. అప్పుడు మారదుల వారు నవ్వి, మీరు చేశారండి కానీ భగవంతుడి కృప ఉంటే ఆయన బతికాడు కదా అన్నారు. కరెక్ట్. అప్పుడు ఆయన అన్నారు, లేదు లేదు భగవంతుడు ఉన్నాడు నేను ఒప్పుకుంటాను, కానీ నేను కష్టపడి సర్జరీ చేస్తాను బతికాడు. మీరు ప్రధానికి ఎంత భగవంతుడు ఉన్నాడు నేను ఒప్పుకుంటాను, కానీ ప్రధానంలోనూ భగవంతుని తీసుకొచ్చి మేము పడ్డ కష్టనంతా ఆయనకు ధర వస్తుంటే కాస్త చూసి
వినడానికి కష్టంగా ఉంటుందండి అన్నారు. మ్మ్. అప్పుడు మహారాజుల వారు ముసిముసి నవ్వి ఆయన దగ్గరికి వచ్చి, ఏమండి అంతా మీరే చేశారు, భగవంతుడు చేయలేదా అంటే అవునని అన్నారు. అప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అడిగారు, మీరు ఇప్పటి వరకు ఎంతమందిని బతికించారు శస్త్రచికిత్సలు చేసి అన్నారు. మ్మ్. ఆయన గర్వంగా కనీసం ఒక 60 మంది పైగా అన్నాడు. మ్మ్. అంతమంది మీరు శస్త్రచికిత్సలు చేస్తే బతికారంటే అవును అన్నారు. ఓకే. మరి అవన్నీ మీరే చేశారు, భగవంతుడు కాదు కదా అన్నారు. అవును, నేను చేయడం వల్ల వాళ్ళు బతికారు అన్నారు. సరే, అప్పుడప్పుడు శస్త్రచికిత్సలు వికటించి కొందరు చనిపోతూ ఉంటారు కదా, కరెక్ట్. మరి వాళ్ళు ఎంతమంది అన్నారు. ఆయన కుహమోహం కాస్త తిప్పుకొని ఒక 6-7 ఉంటారు, ఇక వాళ్ళు తప్పలేదు అన్నారు. ఒక 6-7 ఉన్నారు, వాళ్ళు చనిపోయారా అంటే అవునండి చనిపోయారు, అది సరిపోలేదు, ఏదో ప్రయత్నించాం అన్నారు. అప్పుడు మహారాజుల వారు అన్నారు, మరి 6-7 ఎందుకు చంపావు అన్నారు. ఏ నేను చంపడం ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నారు. అంతే కదా. నువ్వే చంపావు అన్నారు. లేదు లేదు నేను చంపలేదు అంటాడు. అప్పుడు మహారాజుల వారు అన్నారు, మీరు శస్త్రచికిత్స చేసినప్పుడు బ్రతికితే మీరు బ్రతికించినట్ట, మీరు శస్త్రచికిత్స చేసి చనిపోతే మీరు చంపనట్టు. అంటే ఎవరు చంపారంటే భగవంతుడు చంపాడు అన్నాడు. మరి భగవంతుడు వాళ్ళని చంపితే బ్రతికించింది కూడా ఆయనే కదా. అంతే కదా. చనిపోయినప్పుడు భగవంతుడు చంపితే బ్రతికినప్పుడు కూడా భగవంతుడి వల్లే బ్రతికాడు అనాలి కదా. ఏమోనండి నాకు తెలియదు అన్నాడు ఆయన భయపడిపోయి ఒక్కసారిగా. అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే దీన్ని, మనం భగవంతుడి చేతిలో పనిముట్టు. అందుకే వైద్యో నారాయణో హరి అంటే ఆ భగవంతుడి యొక్క కృప ఉంటే వాడి కర్మను అనుసరించి బ్రతుకుతారు. వైద్యుడు కష్టపడవచ్చు, కానీ బ్రతకాల వద్ద అనేది వాడి కర్మను బట్టి ఉంటుంది. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి వైద్యుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, నేను భగవంతుడి చేతిలో పనిముట్టును, నిజమైన డాక్టర్ ఆయనే అని అర్థం చేసుకోవాలి. నిజం ప్రభుజీ, నిజంగా ఇది ప్రతి ఒక్క డాక్టర్ తెలుసుకోవాల్సిన విషయం ప్రభుజీ. ఖచ్చితంగా. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ శాస్త్రాలు చదువుతూ వాటిపైన రీసెర్చ్ చేస్తున్నారు కదా, సో మీకు పర్సనల్గా ఈ గరుడ పురాణంలో నచ్చిన అంశం ఏంటి ప్రభుజీ? గరుడ పురాణంలో